అందరికీ నమస్తే అండి. నా పేరు సుధీర్. టుడే టాపిక్ వచ్చేసి రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో ఎందుకు అంతమంది చనిపోయారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇథాలిన్ గైకాల్ అనేటువంటి ఒక రసాయనం కలవడం వలన ఇంతమంది ప్రాణాలు కోల్పోయారంట. అసలు వివరాల్లోకి వెళ్తే ఈ పాలు చిక్కదనంగా ఉండడానికి ఈ యొక్క పాల కేంద్రాలు ఏం వాడుతున్నాయంటే, ఒక హాఫ్ క్యాన్ వచ్చేసి పాలు వాడుతుంటే హాఫ్ క్యాన్ నీళ్లు వాడుతున్నప్పుడు ఆ పాలు చిక్కదనం కోసం యూరియా కలుపుతున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. ఆ యూరియా కలిపిన తర్వాత మళ్ళీ ఇథాలిక్ గైకాల్ అనేటువంటి ఈ రసాయనం ఇటలీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని ఈ రసాయనాలు ఈ పాలలో వాడుతున్నారు. ఇలా పాలలో వాడటం వల్ల పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి అందరికీ కూడా ఈ కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ రసాయనం మనిషికి రోజుకి 100 మిల్లీగ్రామ్స్ నుంచి 200 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ కనుక మోతాదు కనుక మన శరీరంలో కలిస్తే ఖచ్చితంగా కిడ్నీలు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటండి. ఈ ప్రతి ఒక్కరూ రోజుకి ఒకసారి 2 సార్లు టీ తాగుతారా? 4 సార్లు తాగే వాళ్ళు ఉన్నారు, 5 సార్లు తాగే వాళ్ళు, 4 అయితే 10 సార్లు కూడా తాగుతాడు. పొద్దున్న లేవగానే బూస్ట్, హార్లిక్స్, కాంప్లైన్ అని మన ఇంట్లో ఎన్ని లీటర్ల పాలు వాడుతున్నారు చాలామంది. పిల్లలకు కానించి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి పెడుతున్నారు. ఇది రోజుకి 100 ml మించి ఎక్కువ మనిషి మోతాదులోకి ఈ ఇథాలిన్ గైకాల్ అనేది వెళ్తే చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటామంట. అలాంటిది ప్రతి కాల కేంద్రంపై ఎంత మోతాదులో ఈ ఇథాలిన్ గైకాల్ వాడుతున్నారు అనేటువంటిది ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి పాల కేంద్రం మీద ఖచ్చితంగా ప్రభుత్వం వెళ్ళి చెకింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఈ రోజున 5 మంది మృతి చెందారు, 11 మంది డయాలసిస్లో ఉన్నారు, ఇంకా అనేకులు రోగాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. వీళ్ళందరికీ బట్టి కూడా మనం ఎంతగానో చింతించాలి. అలాగనే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క ఇథాలిన్ గైకాల్ వాడకుండా, ఈ యొక్క యూరియా వాడకుండా ఈ పాల కేంద్రాలపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్యాకెట్ పాలను ఖచ్చితంగా మనం వాడొద్దు. రైతుల దగ్గర నేరుగా మనం కొనుక్కు తెచ్చుకుందాం. అవి పలచగా ఉన్నటువంటి పాలే సురక్షితమైనటువంటి పాలు. చిక్కదనం కోసం మనం పరుగులు పెట్టొద్దు. పలచగా ఉన్న గేదె పాలనే వాడదాం. సంరక్షణ, మన కుటుంబ సంరక్షణ మన బాధ్యత, మన బిడ్డల ఎదుగుదల మన బాధ్యత, మన వృద్ధుల ఆరోగ్యం మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్యాకెట్ పాలను బహిష్కరించండి. ఇది రైతుల దగ్గర పాలను కొనుక్కుని తాగండి. మనందరము సురక్షంగా ఉందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కొరకు. థ్యాంక్ యూ.